వరమిచ్చిన శివుడే సంహరిస్తాడా? తారకాసుర వధలో అదే జరిగింది. ఆ కథేంటో తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. స్కంద మహాపురాణం ప్రకారం కృతయుగంలో శివుని ఘోర తపస్సు చేసి వరం పొందుతాడు తారకాసురుడు. అతని భక్తికి మెచ్చి శివుడు ఒక శివలింగాన్ని అతనికి బహుమతిగా ఇస్తాడు. అదే సమయంలో తారకాసురుడు తనకు ఎవ్వరి చేత మరణం సంభవించకూడదని వరం కోరుకుంటాడు. దానికి తథాస్తు అని దీవిస్తారు శివుడు. ఒకవేళ తన సంహారం జరగాలంటే అది కేవలం శివుడి యొక్క కుమారుడే అయి ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే అప్పటికి శివుడు బ్రహ్మచారి. శివుడికి ఎప్పటికీ వివాహం కాదని తారకాసురుడి నమ్మకం. అలా శివుని చేత వరం, అదే విధంగా శివలింగం కూడా బహుమతిగా పొందిన ఆ తారకాసురుడు ఆ వర గర్వంతో లోకాలన్నింటినీ పీడిస్తూ ఉంటాడు. ఈ పీడనలు తాళలేక ఋషులు, దేవతలు అందరూ కలిసి మహాశివుణ్ణి ప్రార్థిస్తారు. మహాశివుడు వారికి అభయమిస్తాడు. త్వరలోనే తారకాసుర సంహారం జరుగుతుంది అని అభయమిస్తారు. అంతేకాదు తన భక్తుణ్ణి తాను సంహరించడానికి శివుడు కొంత సంకోచిస్తాడు. ఇలా ఉండగా కొంతకాలానికి ఆ మహాశివుడు పార్వతిని వివాహం చేసుకుంటాడు. అలా కుమారస్వామిని సంతానంగా పొందిన శివుడు తారకాసుర సంహారం చేయమని ఆ కుమారస్వామిని ఆజ్ఞాపిస్తాడు. తన తండ్రి ఆజ్ఞ మేరకు తారకాసురుడిపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు కుమారస్వామి. ఇది తారకాసుర సంహారం ఏ విధంగా జరిగిందో తెలియజేసే కథనం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. మన సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు, పర్వదినాలు వీటన్నిటి కోసం మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.